యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము, దీని పక్క పేజీలో ఉంటుందండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. దయచేసి అందరూ శ్రద్ధగా చదవండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము అనగానే మనందరికీ తెలుసు ఏమండి, అబ్రహాం అనే వ్యక్తి పేరు తెలియని వారు లేరు, ఆయన జీవిత చరిత్ర తెలియని వారు లేరు. అబ్రహాం గురించి ప్రతి ఒక్క క్రైస్తవుడికి సుపరిచితం. అర్థమవుతుందో లేదో, అబ్రహాం ఎలాంటి వారు, ఏ వయసులో దేవుని కొరకు ప్రయాణాన్ని కొనసాగించారు, అబ్రహాం ఏమేమి చేశారో ఇంచుమించండి అందరికీ అవగాహన ఉంది. ఈ తెలిసిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఆ తెలిసిన వ్యక్తి గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇదేదో మాకు తెలియదు, ఇదేదో వింతగా ఉన్నది, ఇదేదో కొత్తగా ఉన్నదని చూడకండి. అబ్రహాం అనే వ్యక్తి మనందరికీ తెలుసు. ఆయన జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సందర్భాన్ని దేవుని దాసుడైన యాకోబు గారు రాస్తూ ఆయన ఏమంటున్నారు చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నీతిమంతుడు, యథార్థవంతుడు అని మీరు అనుకుంటే, అబ్రహాముకున్న నీతి ఏంటి అని మీరు ఆలోచన చేస్తే ఆయన వివరిస్తున్నాడు అక్కడే. అబ్రహాము నీతిమంతుడు, అవును ఖచ్చితంగా అబ్రహాము నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి లాంటి వారు. వెరీ గుడ్. అబ్రహాము నీతిమంతుడు కదా. అసలు అబ్రహాము దేని వల్ల నీతిమంతుడయ్యాడో వివరిస్తున్నాడండి ఆయన. క్రియలను బట్టియా, విశ్వాసాన్ని బట్టియా, అసలు అబ్రహాము దేన్ని బట్టి నీతిమంతుడయ్యాడు, ఏది చేస్తే నీతి అని చెబుతూనే ఆన్సర్ ఇచ్చేశాడండి ఆయన్నే. మనం పెద్దగా ఆలోచించవలసిన అవసరం ఏమి లేదు. చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, దేవునికి స్నేహితుడని పేరు కలిగని రాయబడింది. అబ్రహాం గారు మీరు ఏం చేశారు దేవుని కొరకు అని అంటే, నేను దేవుని నమ్మాను అని చెప్పాడు. దేవుని నమ్మడమే అబ్రహాముకున్న నీతి. అర్థమవుతుందా అండి? నమ్మడం అన్నమాట చిన్న విషయం కాదు. నమ్మడం అన్నమాట మనకు తెలిసిన అర్థం కాదండి, అదొక జీవితం. అబ్రహాం జీవితాన్ని పట్టి పరిశీలిస్తే అర్థమవుతుంది ఏంటి అబ్రహాం గారు దేవుని నమ్మడం అంటే. మనమందరం కూడా అనౌలిచితంగా అనుకునే మాట ఏంటంటే, మీరు దేవుని నమ్ముకున్నారా అండి, మీరు ప్రభువుని నమ్ముకున్నారు కదా అని అంటారు. ఎందుకంటారో తెలియదు, కానీ దాని వెనుక ఉన్న చాలా పెద్ద అర్థం ఉందండి, విస్తృతమైన అర్థం ఉంది ఆ పదంలో. అబ్రహాము దేవుని నమ్మాడు, వెరీ గుడ్, అదే అతనికి నీతి, అదే అతన్ని విశ్వాసులకు తండ్రిగా చేసింది, అదే అతనిని దేవునికి స్నేహితునిగా చేసింది. అర్థమవుతుందా అండి? అబ్రహాం గారు ఏం నమ్మారు? దేవుని నమ్మారు. అర్థమవుతుందా లేదా? నమ్మడం, మరి మనమందరం కూడా దేవుని నమ్మాం కదా, మరి మనమందరం దేవునికి స్నేహితులమేనా అనే ప్రశ్న మనకు రావాలి. అబ్రహాం గారు దేవుని నమ్మితే అది నీతి అయిందా? అంటే ఇప్పుడు మనం కూడా దేవుని నమ్మాం, యేసుక్రీస్తు ద్వారా ప్రభువును నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని నమ్ముకున్నాం అంటే ఇప్పుడు మనం కూడా నీతివంతులమేనా? ఈ మాట అర్థం కావాలి అని అంటే అబ్రహాం గారి గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. అసలు అబ్రహాం నీతి ఎలాంటిది, ఎలా నమ్మితే ఆయన అది నీతిగా ఎంచబడింది. నీతికి మూలం ఏంటి? అసలు మనిషి నీతిమంతుడుగా మారాలి అంటే కారణం ఏంటంటే క్రియలు కాదు అని చెప్పుకొస్తూ నమ్మకమే నీతి అన్నాడు ఆయన. దేవుని నమ్మడమే నీతి, ఇంకేం లేదండి. అబ్రహాం గారు దేవుని నమ్మారు, అదే అతనికి నీతి. మన అబ్రహాము ఏ విషయాల్లో దేవుని నమ్మారు అంటే, ఆయన చరిత్ర ఇంచుమించు ఆదికాండం 11వ అధ్యాయంలో ఆరంభమవుతుందండి, ఇక కొనసాగుతూనే ఉంటుంది. అబ్రహాం గారు ఉంచిన చరిత్ర ఆదికాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో ప్రారంభమై ఆ తర్వాత ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు కూడా ఆయన ప్రస్తావన ఉంటుంది. అబ్రహాం గారు దేవుని నమ్మాడంట, ఆ నమ్మకమే అతని నీతిమంతుని చేసింది. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? దేవుని నమ్మితే సరిపోతుంది కదా అని మీరు అనుకుంటున్నారు, వెరీ గుడ్. మరి అబ్రహాం గారు ఎలా దేవుని నమ్మారో కొన్ని సంగతులు మనకు అర్థం కావాలి. మరి మనం ఎలా దేవుని నమ్ముతున్నామో కొన్ని సంగతులు మనకు అర్థం కావాలి. నమ్మితే నీతి అయిపోతుందా? కేవలం నమ్మడం ద్వారా నీతిమంతుడు అవుతాడా అని అనుకుంటే బైబిల్ ఇంకో వచనం కూడా చెప్పింది. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. చూడండి ప్రియ దేవుని పిల్లలు, అక్కడ ఏమన్నది ఒకసారి చూడండి.
ఇదే యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. అలా నమ్ముట గుడ్, మంచిది. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఇక్కడ ఏమన్నారంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే అని దయ్యములు కూడా నమ్ముచున్నాయంట. అర్థమవుతుందా? దేవుడు మన తండ్రి అని దేవుణ్ణి అబ్రహాము నమ్మెను గనుక అబ్రహాం గారు నీతిమంతుడు. ఈ విషయంలో మనకి ఎటువంటి డౌట్ లేదండి. అవును, అబ్రహాం నీతిమంతుడే. దేనివల్ల? దేవుని నమ్మడం వల్ల. ఈ విషయంలో మనకి ఎటువంటి అనుమానాలు లేవు, నిజమే. కానీ అదే భక్తుడు అదే గ్రంథం ఏమని రాసింది తెలుసా? దెయ్యములు కూడా దేవుని నమ్ముచున్నవి అన్నారండి. మరి దెయ్యాలు కూడా దేవుని నమ్మితే అవి కూడా నీతిమంతులు అయిపోతాయి కదా. అది నీతిమంతులు అయిపోయినప్పుడు దెయ్యాలు ఎట్లా అవుతాయి? మరి వాటికి ఎందుకు నరకం? అర్థం చేసుకుంటున్నారా? అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన ఆ నరకాగ్నికి వెళ్ళండి అని మత్తయి సువార్తలో ఉంటుందండి. చూద్దాం ఒక మాట. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అసలు నిత్య నరకం, నిత్యాగ్ని అనేది ఎవరికి అంటే అపవాది వాని దూతలకు. మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలి అంటే దెయ్యములకు అని రాయబడిందండి. అక్కడ యాకోబు గారు ఏమని చెప్తున్నారంటే దెయ్యములు కూడా దేవుని నమ్ముచున్నవి. దేవుడు ఒక్కడే, ఆయన ఉన్నాడు, దేవుడు ఆయన అని నమ్ముచున్నాయి అన్నారండి. అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము నమ్మకము నీతి అయితే మరి దెయ్యముల నమ్మకం ఎందుకు నీతి కాదు? అవి కూడా నమ్ముతున్నాయి కదా దేవుణ్ణి. మరి అవి నీతిమంతులు అవుతాయి కదా. మరి నీతిమంతులు అయినప్పుడు మన నరకానికి పోవడం ఎందుకు అవి అనే ఆలోచన మనందరికీ రావాలండి. నమ్మడమే నీతి అయితే దెయ్యములు కూడా నమ్ముచున్నవి. దెయ్యములు నమ్మినప్పుడు వాడికి నిత్య నరకం ఎందుకు? నిత్య నరకాగ్నికి వెళ్ళండి అని యేసుక్రీస్తు ప్రభువే 2వ రాకడలో అంటాడు. ఇది నిజం, జరగబోయే చరిత్రను కూడా ముందే బైబిల్ చెప్పింది. అంటే అబ్రహాము నీతి ఏంటి, మరి దెయ్యంలో నీతి ఏంటి? ఈ 2 సందర్భాలు మనకు అర్థమైతే ప్రియ దేవుని పిల్లలారా, అసలు మన నీతి ఏంటో, మన నమ్మకం ఏంటో మనకు అర్థమవుతుంది. అబ్రహాము నమ్మకం ఏంటి, దెయ్యముల నమ్మకం ఏంటి, ఈ 2 మనకు అర్థమైపోతే అసలు మన నమ్మకం ఎక్కడుంది? అబ్రహామును పోలిన నమ్మకమా, దెయ్యములు పోలిన నమ్మకమా మనకు అర్థమైపోతుంది. నమ్మకం అనే పదం బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నమ్మకము, విశ్వాసం ఇంచుమించు ఒకటే జాతి పదాలు, కొన్ని సూక్ష్మమైన అర్థాలు అంతే, భేదాలు తప్ప ఇంకేం లేవు. ఏమండి? కుమారి, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అన్నారు ఆయన. నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. చూశారా ప్రియ దేవుని పిల్లలారా? నమ్మకానికి ధన్యత్వానికి ఏదో తేడా ఉంది. నమ్మకానికి నీతికి ఏదో సంబంధం ఉంది. కాబట్టి ఆ నమ్మకం గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అబ్రహాము నమ్మకము నీతి ఎలా అవుతుంది? దెయ్యముల నమ్మకము ఎందుకు మరి నీతి కాలేకపోయింది? దేవుడు ఉన్నాడనే నమ్మడం నీతియా, దేవుని కోసం బ్రతకడం నీతియా? ఆలోచన చేద్దామండి. ఏమండి ప్రియ దేవుని పిల్లారా, అసలు అబ్రహాము ఏ విషయంలో దేవుని నమ్మాడు? నమ్మడం అంటే అసలు ఏంటి? నమ్మకానికి పరాకాష్ట ఏంటి అసలు? దేన్ని నమ్మితే మనిషి నమ్మకస్తుడు అంటారు, దేన్ని నమ్మితే ఆ మనిషి ఇతడు దేవుని నమ్ముతున్నాడు అని అంటారు. ఏ విషయంలో ఒక మనిషి దేనిని నమ్మితే ఇతడు దేవుని నమ్మాడు అని పిలువబడతాడు? ఆ నమ్మకం నీతిగా ఎలా మారుతుందో కొన్ని సందర్భాలు ఆలోచన చేద్దామండి. మరి దెయ్యములు ఏ విషయంలో నమ్ముతున్నాయి, ఏ విషయంలో ఆయన నమ్మలేకపోతున్నాయో కూడా ఆలోచన చేద్దాం. ఏమండి? అలాగే మనం కూడా అసలు ఏం నమ్మాం? మనం ఏం నమ్మాం? బ్రతుకుచున్నాననే పేరుంది కానీ నువ్వు మృతుడవే అనే సందర్భం ఈరోజు మనకు అర్థమవుతుందండి. ఓకేనా ప్రియ దేవుని పిల్లలారా? అబ్రహాం ఏం నమ్మారు మరి అంటే మన అందరూ తెలుసండి. అబ్రహాం ఏం నమ్మారు? చాలా విషయాలు నమ్మారు దేవుణ్ణి. ఎన్ని విషయాలు నమ్మారో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే అంశం ఏంటంటే గర్భఫలం. గుడ్. ఇంకా
ఇంకా చాలా ఉన్నాయండి. అబ్రహాము యొక్క బలిపీఠాలు కట్టడం కావచ్చు, అబ్రహాము నేను నీకు ఇస్తానని చెప్పగానే ఆయన స్వదేశాన్ని తల్లిదండ్రులను విడిచిపెట్టి సుదూర ప్రాంతానికి, తెలియని ప్రాంతానికి రావడం కావచ్చు, ఆ ఒంటరి జీవితం బ్రతకడం కావచ్చు, ఎన్నో అంశాలు కలిగికండి అబ్రహాం గారి జీవితం. అవునా ప్రియ దేవుని పిల్లలారా? కానీ అబ్రహాం ఒకటి నమ్మాడండి, ఒకటి చాలా బలంగా నమ్మాడు. ఎంత బలంగా నమ్మాడంటే దాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక, మరలా యాకోబు పత్రికకి వెళ్దాం. అబ్రహాం ఏ విషయంలో దేవుని నమ్మాడో అది ఎలా నీతిగా ఎంచబడిందో మనం ఆలోచన చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఆ వచనాన్ని మీరు చాలా శ్రద్ధగా చదవండి, జాగ్రత్తగా చదవండి. రాసిన వారు ఏమాత్రం పొరపాటు లేకుండా మంచి పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి దైవావేశం కలిగి రాసిన వారే, అందులో ఎటువంటి సందేహం లేదు. యాకోబు గారు ఏమంటున్నారో చూడండి. ఆయన మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించాడు అని రాశాడండి. ఆయన ఈ మాట మీరు నమ్ముతారా? రాసిన ఆయన పూర్తి స్పృహలో ఉండి ఆరోగ్యకరమైన పరిస్థితిలో ఉండి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన వాడే. ఉద్వేగానికి లోనే ఏదో దబరగా రాయలేదండి. ఆయన ఉద్వేగానికి లోనే రాయలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడన్నమాట. అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు అని రాశారు. నిజంగా బలిగా అర్పించాడా అండి అబ్రహాం అనే వ్యక్తి తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడా? లేఖనాల్లో ఎలాగైనా అక్కడ ఉందా అంటే లేదు కదా. ఇస్సాకును అర్పిద్దామని వెళ్ళిపోయాడు అక్కడికి, ఆ బలిపీఠం పైన పడుకోబెట్టాడు. అంతలోనే దేవుడు తన దూత ధర ఆపాడు. అబ్రహమా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అన్నాడండి. గుడ్. మరి ఏంటి అని అంటే ఆ ఇస్సాకును తప్పించాడు, అక్కడ పొదల్లో చిక్కుకున్న ఒక పొటేలును బలిగా అర్పించమని చెప్పాడు. ఈ చరిత్ర సామాన్యంగా చదివిన అందరికీ అర్థమైపోతుంది. కానీ యాకోబు గారు ఏంలా రాశాడు చూడండి. ఆయన అసలు ఇస్సాకును బలిగా అర్పించాడు అని రాశాడండి. ఆయన అర్పించలేదు కదా, అర్పించాడని రాశాడు. ఎందుకు ఇలా? ఈ సందర్భం మనకు అర్థం కావాలి. దీన్ని ఎలా అర్పించాడో చెప్పడానికే అబ్రహాం గురించి ప్రస్తావన చేశాడు. అర్పించాడా? ఖచ్చితంగా ఇస్సాకును ఏమండి అబ్రహాం గారు అర్పించారు అని రాశాడండి. ఆయన అర్పించినప్పుడు, అర్పింపబోయినప్పుడు అని రాయలేదు, అర్పించినప్పుడే. ఆ నీతే, ఆ నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడిందని వివరణ రాసుకొస్తున్నాడు. సరే, మరి యాకోబు గారు ఇలా రాస్తున్నారేమో అనుకుందాం. పౌలు గారు ఏం రాస్తున్నారు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములో సంతోషంలో అంగీకరించును, అవును, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. వెరీ గుడ్. ఇక్కడ ఫస్ట్ 17వ వచనంలో ఏమంటున్నారు పౌలు గారు అంటే ఇస్సాకును బలిగా అర్పించను అనగానే మీకు అనుమానం, విశ్వాసమును బట్టి అండి. అది అర్పించలేదు కానీ విశ్వాస విషయంలో బలిగా అర్పించారు. అవునా? ఏమండి, కయీను, రెండోది హేబేలు, ఇద్దరు బలి అర్పించారు దేవునికి. విశ్వాసమును బట్టి హేబేలు బలి మంచిదిగా దేవుడు స్వీకరించాడు. రెండు అర్పించిన దాన్నే మంచిగా చేశాడు దేవుడు. ఆయన హేబేలు అర్పించకుండా మంచిదని ఒప్పుకోలేదు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. అది విశ్వాసమును బట్టి అండి. విశ్వాస విషయంలో ఆత్మీయ రూపకంగా అర్పించాడని మీరు అనుకోవచ్చు. మరలా దానికి వివరిస్తున్నాడు ఆయన. ఏది 19వ వచనం చివరి భాగంలో, దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఇక్కడ కూడా అదే పదాన్ని రాశాడండి ఆయన. పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే ఇస్సాకును ఎవరు అబ్రహాం గారు బలి అర్పించాడు అని రాసేశాడు. అర్థమవుతుందా? అబ్రహాము అనగానే మనకు గుర్తొచ్చే అంశాలు వేరు, కానీ అబ్రహాము అనగానే కొత్త నిబంధన చెప్పిన అంశాలు వేరు. అబ్రహాము అనగానే కొత్త నిబంధన
ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పిందండి. ప్రాముఖ్యంగా కొత్త నిబంధన చెప్పిందంటే అది ఫైనల్. భూమి ఆకాశం గతించినా అది గతించదు అని అర్థమవుతుందా లేదా మీకు? దావీదు గారి గురించి పాత నిబంధన గ్రంథంలో ఇంచుమించు చాలా పుస్తకాలు ఉన్నాయి. సమూయేలు పత్రిక గ్రంథాలు కావచ్చు, రాజుల గ్రంథాలు కావచ్చు, దినవృత్తాంతాల గ్రంథములు కావచ్చు ఉన్నదండి. అసలు అదే దావీదు గురించి ఫైనల్గా కొత్త నిబంధన ఏమి చెబుతుంది అని ఆలోచన చేస్తే కొత్త నిబంధన ఒకే ఒక మాట చెప్పిందండి. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించను, అయిపోయింది. దావీదు గారి గురించి కొత్త నిబంధన మీరు ఏం చెప్తారని వాళ్ళు ప్రశ్నిస్తే కొత్త నిబంధన చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించను, ఇంకేం లేదండి. అబ్రహాం గారి గురించి కొత్త నిబంధన మీరు ఏం చెప్తారు అని కొత్త నిబంధనను అడిగితే ఇక చెప్తుంది అదే. అసలు అబ్రహాం అనే వ్యక్తి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎందుకు అర్పించాడో తెలుసా అంటే చెప్తూ పౌలు గారు చెప్తున్న మాట, మృతులలో నుండి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై బలి అర్పించాడు అని చెప్పాడు. ఏంటి అని అంటే అబ్రహాముకున్న బలమైన నమ్మకం ఏంటి? దేవునిలో అబ్రహాము చూసిన ఆ నమ్మకం ఏంటి? ఏ విషయంలో అబ్రహాము దేవుని నమ్ముతున్నాడంటే ఒకే ఒక అంశం, మృతులను సహితము లేపుటకు నా దేవుడు శక్తివంతుడు. ఇదండి ఆయన నమ్మకం. ఆ నమ్మకమే అతన్ని దేవునికి స్నేహితుని చేసింది. ఆ నమ్మకమే అతనిని నీతిమంతుని చేసింది. ఆ నమ్మకం కలిగి ఉన్నవాడే నీతిమంతుడు. దట్స్ ఆల్, ఇంకేమీ లేదు. ఏమండి ఏంటి అబ్రహాము ఏ విషయంలో దేవుని బలంగా నమ్మాడు అంటే పిల్లలను ఇస్తాను అని చెప్పినందుకు కొత్త నిబంధన సపోర్ట్ చేయలేదు. అందుకు అబ్రహాం నీతిమంతుడు కాదు. అబ్రహాం దేవుని కొరకు ప్రయాణం చేసినందుకు నీతిమంతుడు కాదు. అబ్రహామే, నేను కాదనట్లేను. అబ్రహాము ఏ విషయంలో దేవుని నమ్మాడు, ఆ నమ్మకము ఎలా నీతిమంతుని చేసిందో చెబుతూ కొత్త నిబంధన సంఘము, కొత్త నిబంధన క్రైస్తవ్యము, అపోస్తలులు, పెద్దలు ఏమని నిర్ణయించారో తెలుసా? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. ఈ వచనం పట్ల, ఈ విషయం పట్ల అబ్రహానికి నమ్మకం ఉంది గనుకనే ఇస్సాకును బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అర్థం చేసుకుంటున్నారా మీరు? ఇచ్చారు. ఎందుకు ఇస్సాకును బలిగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఎందుకు అసలు ఇస్సాకు విషయంలో అబ్రహాం గారు అంత పాజిటివ్గా ఉన్నాడు, చంపడానికి బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటే ఒకే ఒక అంశం, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును. గుడ్. అంటే దేవుడు నా సంతానాన్ని వృద్ధి చేస్తానని చెప్పాడు. ఎవరి వల్ల? ఇస్మాయిల్ వల్ల కాదు. ఆ తర్వాత ఇస్సాకు తర్వాత వేరే శారా చనిపోయిన తర్వాత వేరే స్త్రీని వివాహం చేసుకుంటారు, చాలామంది పిల్లలు కలుగుతారు, వారి వల్ల కూడా పిల్లలు అవుతారు. కానీ ఆ సంతానం అబ్రహాం సంతానంగా లెక్కించబడదండి. కేవలం ఇస్సాకు వలనైనదే నా సంతానం అని దేవుడు స్పష్టంగా చెప్పాడు కదా. ఇదే ఇస్సాకును బలిగా ఇస్తే మరి ఎలా సంతానం వస్తుంది? చూసారా అబ్రహాం నమ్మకం ఏంటో? అంటే దేవుడు నన్ను బలి అర్పించమంటున్నాడు, నన్ను ప్రశ్నించుటకో, నాలో ఉన్న నన్ను ఎగ్జామ్ చేయటం కొరకు ఆయన లేని ప్రశ్నను, లేని దాన్ని కల్పించే దేవుడు కాదు. నేను తడబడతానా అని చెప్పుట కొరకు నాకు పరీక్ష పెట్టేవాడు కాదు. ఎప్పుడు పరీక్ష పెట్టినా మనిషి నెగ్గి పరీక్షను పెడతాడు దేవుడు అని అర్థం చేసుకుంటండి. లేని దాన్ని పెట్టి ఒక మనిషిని తప్పుదారి పట్టించాడు అనుకోండి, ఆయన దేవుడు ఎలా అవుతాడు చెప్పండి? ఏమండి, ఒక మనిషిని తప్పుదారి పట్టించడం ఒక పరీక్ష చేస్తే అది కీడు విషయమైన శోధన అవుతుంది కదా. దేవుడు కీడు విషయమైన ఎవరిని శోధింపనేరడు కదా. లేని విషయాన్ని, దేవుడు చెయ్యని దాన్ని, మనిషి చెయ్యలేని దాన్ని ఒక బార్డర్ లైన్ నిర్ణయించి నువ్వు ఇది చెయ్యాలి అని అనడం కూడా కరెక్ట్ కాదు కదండి. మనం సహించిన దానికంటే ఎక్కువ దేవుడు శోధన రానివ్వడు కదా. మనం మోయగలిగిన దానికంటే ఎక్కువ బరువు మన పైన పెట్టాడు కదా దేవుడు. అలాంటిది నువ్వు ఇస్సాకును బలిగా అర్పించాలని బార్డర్ లైన్ గీశాడు అంటే ఖచ్చితంగా నేను అర్పించిన ఇస్సాకుని తిరిగి లేపుతాడని అబ్రహాం గారికి బాగా అర్థమైందండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు. ఇది అబ్రహాముని నీతిమంతుని చేసిన అంశం. దేవుడు తాను చెయ్యలేని దాన్ని బార్డర్గా నిర్ణయించి అబ్రహాము నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు నా దృష్టిలో సరైన వాడు కావు అనడం న్యాయమేనా? ఏమండి, మనిషి చేయలేని బార్డర్ను నిర్ణయించి, మనిషి మోయలేని ఆజ్ఞను నిర్ణయించి దేవుడు నువ్వు ఇది పాటించాలి అనడం కూడా కరెక్ట్ కాదు కదా. నా కాడి సులువైనది అని చెప్పాడు కదా. అది మోయదగిందే, పాటించదగిందే అని బైబిల్ చెప్పింది కదా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఒక ఎగ్జామ్ చేశాడంటే ఖచ్చితంగా దాన్ని మనిషి చేయగలడు.
ఏంటి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన బార్డర్ లైన్ ఏంటి అంటే ఒకే ఒక్కటి, నీ కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాలి. నేను బలిగా అర్పిస్తే సంతానం ఎలా వస్తుంది అనేది అబ్రహాం గారికి ముందున్న ప్రశ్న. నేను బలిగా అర్పించాను అనుకోండి, ఎలా సంతానం వస్తుంది అంటే నేను బలిగా అర్పించినా తిరిగి లేపుతాడన్నమాట. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? అది అబ్రహాముకున్న నమ్మకం. ఆ నమ్మకమే అతని నీతిమంతుడు చేసింది. కొత్త నిబంధన చెప్పిన అబ్రహాం నీతిమంతుడే. ఎలా నీతిమంతుడు అబ్రహాం అంటే ఒకే ఒక అంశం, మృతులను సహితము లేపుటకు నా దేవుడు శక్తివంతుడు గనుకనే తన ప్రియకుమారుడు, తన ఏకైక కుమారుడు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకును బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదే అతని నీతిమంతుని చేసింది, దేవునికి స్నేహితుని చేసింది అని పౌలు గారు కానీ కొత్త నిబంధన సంఘం కానీ బలంగా ధృవీకరించిందండి. అర్థమవుతుందా లేదా? అబ్రహాము దేవుని నమ్మెను. ఎలా? మృతుడైన తన కుమారుని కూడా దేవుడు చనిపోయినా సరే తిరిగి లేపగలడు, తిరిగి జీవింపజేయగలడు. అది నా దేవునికి అవుతుంది, నా దేవుడి వల్ల సాధ్యమవుతుంది, మృతులకు పునరుత్థానం ఉంది అని అక్కడే బలంగా నమ్మాడండి. అందుకే అబ్రహాం గారు నీతిమంతుడు. మరి అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో దెయ్యములు నమ్మి వణుకుచున్నవి అన్నారు కదా. మరి ఆ నమ్మకం ఈ నమ్మకం వంటిది కాదండి. దెయ్యాలు దేవుని నమ్ముచున్నాయి, దెయ్యములు యేసుక్రీస్తుని గుర్తుపడుతున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దెయ్యములు యేసుక్రీస్తుని గుర్తుపడుతున్నాయి, ఈయన జీవం గల దేవుని కుమారుడని. అర్థమవుతుందా? ఈయన మనందరి కోసం వచ్చిన రక్షకుడని గుర్తుపడుతున్నాయి. కానీ మార్పేది, క్రియేది ఇది అండి దెయ్యముల నమ్మకం. అబ్రహాము దేవుని నమ్ముతున్నాడు, ఆయన జీవం గలవాడు, సర్వశక్తుడు. ఆయన ఒక మాట అడిగాడు అంటే దానిని ఖచ్చితంగా తిరిగి నెరవేర్చగలడు. ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చగలడు. కనుకనే నా దేవునికి నేను బలి ఇవ్వాలి అని ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. ఎందుకంటే అబ్రహాం అనే వ్యక్తి భక్తి అయిన మునుసుకులో ఏదో పిచ్చితనంలో లేరు. ఖచ్చితమైన నిర్దిష్టమైన విశ్వాస సంబంధమైన ఆరోగ్యకరమైన ఆలోచన కలిగిన వ్యక్తి అబ్రహాం గారు. దేవుని పట్ల ఒక పిచ్చో, దేవుని పట్ల ఒక సైకోయిజం కలిగిన వ్యక్తి కాదు ఆయన. ఖచ్చితం నా దేవుడు మృతులను సైతం లేపుటకు శక్తి గలవాడు, అందుకే నా కుమారుని అడిగారు కాబట్టి నేను బలి ఇవ్వడానికి సిద్ధం. ఆయన తిరిగి లేపగలడు, ఆ ఇస్సాకు వలననే నాకు ఇస్తానన్న సంతానాన్ని అభివృద్ధి చేయగలడు అని చాలా బలంగా నమ్మాడండి. నిజం కూడా, అది దేవుడు మృతులను సైతం లేపుటకు శక్తివంతుడే. కాబట్టి పెద్దలందరూ కొత్త నిబంధన సంఘం ఏం ధృవీకరించిందో తెలుసా? నిజంగా అబ్రహాము నీతిమంతుడే. మరి దెయ్యములు దేవుని నమ్ముచున్నాయి, యేసుక్రీస్తుని గుర్తుపడుతున్నాయి, కానీ ఎందుకో మారుటకు మనసు రావట్లేదు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అవును క్రీస్తు దేవుని కుమారుడా నీకు అర్థమైంది కదా, క్రీస్తు పాప విమోచకుడు నీకు అర్థమైంది కదా, క్రీస్తు రక్షకుడు నీకు అర్థమైంది కదా, క్రీస్తే దైవలోక మార్గం అని నీకు అర్థమైంది కదా. అయినా నీ మార్పు ఏంటి చెప్పు? ఏంటి నీ మార్పేది? ఎక్కడికి వెళ్తారంటే మమ్మల్ని పందుల గుంపులకు పంపిమని వేడుకున్నాయి, అది వాళ్ళ మార్పు. మరి అలాంటి వారు నిత్య నరకానికి వెళ్ళకుండా నిత్య జీవానికి వెళ్తారు చెప్పు? అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లారా. ఇప్పుడు మన విషయానికి కూడా అంతే. అసలు మన నమ్మకం అబ్రహాము లాంటి నమ్మకమా, దెయ్యముల వంటి నమ్మకమా? ఈ దెయ్యములు కూడా అన్నాయి కదా, సర్వోన్నతుడైన దేవుడా, దేవుని కుమారుడా. మనం కూడా అలాగే అంటున్నామండి. దేవుణ్ణి, యేసుక్రీస్తుని దేవుడిగా గుర్తించడంలో, దేవుడా అని పిలవడంలో మనం ముందున్నాం. కానీ మన నమ్మకం దెయ్యముల వంటి నమ్మకమా, అబ్రహాం వంటి నమ్మకమా? డిసైడ్ చేసుకున్న రోజు వచ్చేసింది, అది రావాలి అంతే. లేదు, నా నమ్మకం నేను యేసుక్రీస్తుని దైవంగా నమ్ముతున్నానే, యేసుక్రీస్తుని చనిపోయి తిరిగి లేపడని నమ్ముతున్నానే, నా నమ్మకం ముమ్మాటికి అబ్రహామును పోలిన నమ్మకమే అని నువ్వు అనుకుంటే, మరలా చెప్తున్నాను, నువ్వు అనుకుంటే ఇక మార్పు ఆరంభించు. లేదు, నా నమ్మకం దెయ్యంలో వంటిది అనుకుంటే ఇక వద్దండి. ఎందుకు మనకి ఈ వేషం? వద్దు, నాకైనా మీకైనా వద్దు ఈ వేషాలు ఎందుకు చెప్పండి, రిలాక్స్ అయిపోదాం. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లారా? ఖచ్చితంగానే మాట్లాడుతున్నాను. చూద్దాం ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం.
ఎందుకనగా తాను నియమించిన క్రీస్తు చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేస్తున్నాడు. మనిషి దేనిని నమ్మాలి అని చెప్తున్నాడంటే ఇక్కడ అపోస్తలుడు దేవుని వాక్యం ఏమని బోధిస్తుందంటే క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు, క్రీస్తు మృతుడై సజీవుడిగా తిరిగి లేపబడ్డాడు. ఇదే నమ్మకం అన్నాడు ఆయన. ఈ నమ్మిన వాడే రాబోయే తీర్పు ఉందని నమ్ముతాడు. ఇది నమ్మిన వాడే మరణం తర్వాత జీవితం ఉందని నమ్ముతాడు. ఇది నమ్మిన వాడే మరణం తర్వాత శిక్ష ఉందని కూడా నమ్ముతాడు అనే అర్థం వచ్చేలా ఒకటే మాటలు రాశాడండి పౌలు గారు. అసలు ఏంటి నీ నమ్మకం అంటే మృతులలో నుండి క్రీస్తు లేపబడ్డాడు అనగా మృతులకు పునరుత్థానం ఉంది, ఆత్మయే జీవింపచేయుచున్నది, యేసుక్రీస్తు సజీవుడిగా లేపబడ్డాడు, నాలో ఉన్న ఆత్మకు అంతము లేదు, ఇది తిరిగి జీవింపచేయగలదు అని అనేకమైన అంశాలకు ఆధారం ఏంటి అని అంటే ఒకే ఒక అంశం, క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు, క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇదేనండి, ఇంకేం లేదు. క్రైస్తవ జీవితానికి పునాది, క్రైస్తవ జీవితానికి ఆధారం ఇదొక్కటే. నీ సంఘం ఏదైనా, నీ భాష ఏదైనా, ప్రతి మనిషి నిలకడగా నమ్మవలసిన ఒకే ఒక అంశం ఏంటి అంటే ఇదొకటేనండి. క్రీస్తు మృతుడై మరలా సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. నా దేవుడు మృతులను సైతం తిరిగి లేపుటకు శక్తివంతుడు, నా మరణం తర్వాత కూడా నాకు నిత్య జీవం ఉంది క్రీస్తు ద్వారా అని నమ్మడమే అసలైన నమ్మకం. ఇదే నీతి. ఇలాంటి వానికి పాపక్షమాపణ అని కొత్త నిబంధన గ్రంథం చాలా స్పష్టంగా ఘోషిస్తుంది. మరి మన నమ్మకం ఎలాంటిది? నిజం చెప్పండి, మన నమ్మకం దెయ్యంలో నమ్మకం వంటిదేమో. దేవుణ్ణి నమ్ముతాం కానీ ప్రవర్తన అంతా ఎలా ఉంది చెప్పు? నీకు మృతుల పునరుత్థానపైన నమ్మకం ఉందా? రాబోయే తీర్పు పట్ల నీకు నమ్మకం ఉందా చెప్పు? నువ్వు చేసే క్రియలకు నీకు రాబోతుంది ప్రతిఫలం అనే సంగతి నీకు తెలుసా? క్రీస్తు రెండో రాకడ గురించి నీకు తెలుసా? లేదండి. మన నమ్మకం దెయ్యముల నమ్మకం వంటిది, అంతే. దేవుడు అంటే ఆయన, అవును దేవుడే, భయమే దేవుడు అంటే, అవును దేవుడైనా, కానీ దెయ్యములైతే దేవునికి నమ్మి కూడా ఎలా నరకానికి వెళుచున్నాయో మన నమ్మకం కూడా అదే. మృతులకు లేపుటకు దేవుడు శక్తివంతుడని, పునరుత్థానం ఉంది క్రీస్తు ద్వారా అని నమ్మకం లేదండి మనలో. మనం ఎప్పుడో యూటర్న్ తీసుకున్నాం. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమైన మాట అందరి గురించి చెప్పబడిన మాటే. అర్థమవుతుందా? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఏం నమ్ముతున్నావు సోదరా? నీ నమ్మకం దెయ్యంలో వంటిదా చెప్పు? నీ నమ్మకం అబ్రహామును పోలిన వంటిదా అని మాట్లాడుతుంటే, లేదు మేము అబ్రహాం పిల్లలేమని యూదులు అన్నారు. చూద్దాం అప్పుడు యేసుప్రభు ఏమని కౌంటర్ వాళ్ళకు రిప్లై ఇస్తున్నాడో. యోహాను గారు రాసిన పత్రిక 8వ అధ్యాయము 39-40 వచనాలు. యోహాను గారు రాసిన పత్రిక 8వ అధ్యాయం, యోహాను గారు రాసిన పత్రిక 8వ అధ్యాయము 39-40. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు చంపవెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. చూసారా? అబ్రహాము మాకు తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము మాకు తెలుసు అనుకుంటున్న వారికి దేవుడు రిప్లైగా ఒక మాట రాసి పెట్టాడు. అబ్రహాం మీకు తండ్రి అని మీరు అనుకుంటున్నారా? అబ్రహాం ఏం చేశాడో మీరు అదే చేస్తారు. నిజంగా మీరు అబ్రహాము పిల్లలమైతే అబ్రహాం దేవుని ఎలా నమ్మాడో మీరు అలాగే నమ్ముతారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మీరు అనుకుంటే, మరలా చెప్తున్నాను, మీరు అనుకుంటే అబ్రహాం ఎలాగైతే విశ్వసించాడో దేవుణ్ణి, ఎలాగైతే నమ్మారో మీరు కూడా అలాగే నమ్మగలరు అని చెప్తున్నాడండి కదా. ప్రియ దేవుని పిల్లలను ఆలోచన చేసుకోండి. అంటే మన నమ్మకము అబ్రహాము నమ్మకం పోలి ఉన్నదా? మన నమ్మకము దెయ్యముల నమ్మకాన్ని పోలి ఉన్నదా? సింపుల్గా మనమే పరీక్ష చేసుకుందాం, మనల్ని మనమే ఎగ్జామ్ చేసుకుందాం. మన నమ్మకము అబ్రహామును దేవుని ఏ విషయంలో నమ్మాడో అలాంటి నమ్మకం కాదేమో అండి. నాది మనందరిది దెయ్యంలో నమ్మకం అంటేదేమో. కానీ అపోస్తలులది, క్రీస్తు శిష్యులది అలాంటి నమ్మకం కాదండి.
అలాంటి నమ్మకం కాదు. ఖచ్చితంగా మృతులను సైతము లేవుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాం ఎలా నమ్మాడో, యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు, మరలా రాబోతున్నాడు గనుకనే ఈ విశ్వాసాన్ని, ఈ మాటలను ప్రత్యక్షంగా నమ్మారు. వాళ్ళు బలంగా నమ్మారు కనుకనే వారి జీవితాలు అందరికీ ఆదర్శవంతంగా మారిపోయాయండి. అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? ఇంకా పౌలు గారి జీవితాన్ని కూడా పరిశీలిద్దాం. ఒకసారి పౌలు గారి జీవితాన్ని పరిశీలిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. క్షమించండి, 3వ అధ్యాయము 7, 8, 9 వచనాల నుంచి ఒకసారి చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరంలో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటే నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానం కలగవలననే ఆయన మరణ విషయములలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడండి. ఇది పౌలు గారి యొక్క నమ్మకం. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నా నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు. మరి ఎలాంటి నమ్మకమైనది ఆయన చెప్తున్నాడు చూడండి. ఏమండి అనగా క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గనవాడనై. నా నీతి ఎలాంటిదంటే క్రీస్తునందు విశ్వసించడం వలన నేను నీతిమంతుడును. అంటే క్రీస్తునందు ఏం విశ్వసిస్తున్నావు? క్రీస్తు వలన నీకేం వస్తుందని విశ్వసిస్తున్నావు అంటే క్రీస్తు వలన నాకు ఏదో వస్తుందని కాదు. క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి ఎలా పునరుత్థానుడయ్యాడో ఆ పునరుత్థాన బలను నేను ఎరగాలి. అలాంటి పునరుత్థానమే నాకు కలగాలి. దీని కొరకే నేను యేసుక్రీస్తుని స్వీకరించాను. దీని కొరకే నేను యేసుక్రీస్తుని విశ్వసించాను. దీని నిమిత్తమే సమస్తాన్ని నష్టంగా ఎంచుకొనిచున్నాను. దేవుని స్తోత్రం చెప్తారు గట్టి ఒకసారి. ఇది చూసారా? ధర్మశాస్త్రం వలన నేను నీతిమంతుని కాను, దాంతో నాకు సంబంధం లేదన్నాడు. నా నమ్మకం దయ్యంల వంటిది నమ్మకం కాదు, దాంతో నాకు సంబంధం లేదు. నా నమ్మకము, నా విశ్వాసము క్రీస్తును పోలినది. ఎందుకంటే క్రీస్తు ఎలాగ మృతుడై ఆయన పునరుత్థానుడు అయ్యాడో ఆ పునరుత్థాన బలాన్ని నేను ఎరగాలి. ఏ విధము చేతనేనను అది నాకు కలగాలనే నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకొనిచున్నాను. ఇదే అండి కొత్త నిబంధన, నూతన సంఘం నేర్పిస్తున్న నీతి అంటే ఏంటయ్యా? నువ్వు నీతిమంతుడు ఎప్పుడవుతావు అంటే నువ్వు విశ్వాసం ఎప్పుడవుతావు? విశ్వసించడం వల్ల. ఏది విశ్వసిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు అంటే సింపుల్. క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం. ఇది చిన్నది కాదండి, ఇందులో జీవితం దాగుంది. జీవితం దాగింది ప్రియ దేవుని పిల్లలారా. అర్థం చేసుకుంటున్నారా? నేను సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎందుకో తెలుసా? మృతుల పునరుత్థానం కొరకు నాకు ఏవేవి లాభకరమో అవన్నీ నేను ఎందుకు వదులుకుంటానో తెలుసా? నాకేం భక్తి అనే ఒక సైకోయిజనాలో లేదు. నేను మానసికంగా జబ్బుపడిను అని అనుకుంటున్నారా మీరు? నేను మానసిక రుక్మత కలిగి ఏం లేను. దేవుని పిచ్చి పట్టిందని మీరు అనుకుంటున్నారు. లేదయ్యా, నేను స్ఫూర్తిగా స్పృహ కలిగే ఉన్నాను, నేను స్ఫూర్తిగా ఆరోగ్యం కలిగే ఉన్నాను, నేను పూర్తిగా మంచి మనసు కలిగే ఉన్నాను. కానీ నాకు బాగా తెలుసు క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి ఎలా పునరుత్థానుడు అయ్యాడో అది నాకు జరగాలి. క్రీస్తు ద్వారా అది నేను అనుభవించాలి. ఆ పునరుత్థాన బలాన్ని నేను చూడాలి. గనుకనే క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకొంచున్నాను. దీని నిమిత్తమే నేను శ్రమపడుచున్నాను. దీని నిమిత్తమే ఆయన కాడి మోస్తున్నాను. దీని నిమిత్తమే ప్రతి చోట అవమానమైన నిందైనా నేను భరించుకుంటున్నానని చెప్పాడండి పౌలు గారు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని మనందరికీ రిక్వెస్ట్ చేశాడు ఆయన. ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లలారా. నీ నీతి నిన్ను నీతిమంతులుగా చేయాలంటే, నీ నమ్మకమును నీ నీతిమంతులుగా చేయాలి అంటే నువ్వు ఏ విషయంలో ప్రభువుని నమ్ముతున్నావో, అసలు క్రీస్తులో నువ్వేం చూసి నమ్ముతున్నావో ఒక్కసారి బలంగా నిన్ను నువ్వే డిసైడ్ చేసుకో. ఏమో మన నమ్మకం దెయ్యముల నమ్మకమేమో, అవి దేవుని నమ్ముతాయి కానీ మారేయండి. దేవుడు క్రీస్తు అనగానే ఎవరు? తీర్పు తీర్చేవాడు, రక్షించేవాడు. మరి ఏంటి మారడానికి? ఏమైంది నీకు రోగం? ప్రభు దగ్గర క్షమాపణకి మారడానికి నీకేమైంది రోగం? అన్ని తుత్తే మళ్ళా ఆయన దేవుడేనా? దేవుడే. దెయ్యముల నమ్మకం అయ్యా ఇది. కానీ కొంతమంది భక్తులు నమ్మారే, వారే మనందరికీ ఆదర్శం. క్రీస్తు
ద్వారానే పునరుత్థానం. అందుకే నేను ఆయన నమ్ముచున్నాను, అందుకే నేను ఆయన కొరకు శ్రమపడుచున్నాను, అందుకే నేను ఆయన కొరకు హింసపడుచున్నానని మన వాక్యపటంగా చదువుకున్నాం. చూశారా? 11వ అధ్యాయం 33 నుంచి 40 వచనాల వరకు. అదేనండి, అదే ఆ నమ్మకమే, ఆ పునరుత్థానం పట్ల ఉన్న వారికి విశ్వాసమే, రాబోయే తీర్పు పట్ల ఉన్న వారికి ఉన్న ఆ నమ్మకమే వారిని ఆ పనులు చేయించింది. మరి మన నమ్మకం క్రీస్తు నిమిత్తం సమస్త నష్టపోయే నమ్మకమా, లేదా క్రీస్తునే పక్కన పెట్టి మనం లాభపడే నమ్మకమా? ఈ మధ్యకాలంలో ఒకటి జరిగింది. అక్కడ కొన్ని సువార్త పత్రికలు ఇస్తున్నాడు, ఇవ్వాలనిపించింది ఇస్తున్నాడు. కాకపోతే కొంతమంది వచ్చేశారు, కొట్టేశారు, బొట్టు పెట్టేశారు, చింపేయారంటే చింపేస్తున్నాడు, ముక్కుకు నేలని రాయమంటే రాస్తున్నాడు, అనుమంటే అంటున్నాడు. దీని నమ్మకం అంటారు చెప్పు? నేను ఆయనను కించపరుస్తలేను. ఏమండి, ఒక పని చేసేటప్పుడు చాలా బలంగా నిర్ణయించుకొని నాగటి పని చెయ్యి. నీ వల్ల సంఘానికి, సువార్తకు, యేసుక్రీస్తుకు అవమానం రాకూడదు. నువ్వు చేసిన ఆ పని వల్ల క్రైస్తవ్యం ఎంత సిగ్గుతో తలదించుకుందో తెలుసా? ఈ నమ్మకం ఏంట్రా నీకు? అసలు నేను ఎవడు వంచుకున్నాడు అక్కడ? నీకు అంత ధైర్యం లేనప్పుడు, దమ్ము లేనప్పుడు, క్రీస్తు కోసం నష్టపరుచుకుంటాన ఓపిక నీకు లేనప్పుడు ఎందుకు వంచావు దాన్ని అక్కడ? ఎందుకు వంచావు చెప్పు? క్రీస్తు కొరకు నీకు దెబ్బ సహిస్తానన్న విశ్వాసం లేనప్పుడు, ఆ ఓపిక లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి చెప్పు? నీకేమర్థమవుతుంది యేసుక్రీస్తు గురించి, సువార్త గురించి? తలలు ఇచ్చారయ్య వాళ్ళు, తలలు. వాళ్ళకి అంత విశ్వాసం ఉంది కాబట్టి సువార్త అనే దానిపైన చేయేశారు, అంత నమ్మకం ఉంది కాబట్టి క్రీస్తు నిమిత్తం నష్టపరచుకొని చేయేశారు. వాళ్ళ మధ్యలో పారిపోయే రకమైతే ఎందుకు సువార్త చేయాలి నువ్వు చెప్పు? ఎందుకు అక్కడ పంచమన్నారు చెప్పు? నువ్వు పంచింది వాస్తవానికి 100% పల్లం, అది లీగల్, ఎవ్వరు ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు, దీనికి ఎవ్వరి పర్మిషన్ అక్కర్లేదు. ఆ చట్టం కూడా చెప్పింది దాన్ని. చెప్తున్నప్పుడు నేమో వాళ్ళు వచ్చి ఇలా అంటారు, కొడతారు, తిడతారు, హేళన చేస్తారని ఊహించరాదా? మరి ఇలా చేసేటప్పుడు నేను భరించలేను, నేను ఎందుకు ఇవ్వాలి దీన్ని? ఇచ్చిన నేను ఎందుకు అవమానపరచబడాలి? రేపు వచ్చి వాడు ముక్కు రాయమంటాడు, ఇంకేదో అనమంటాడు, ఇంకేదో బొట్టు పెడతాడు, ఏదో చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత నువ్వు ఇవ్వడం దేనికి అక్కడ? అర్థం చేయండి. మరలా చెప్తున్నాను, క్రీస్తు నిమిత్తం నేను చెరచాలకు వెళ్ళిన సిద్ధమే అని నమ్మకంగా ఉన్నప్పుడే మరలా చెప్తున్నాను, సువార్త పత్రిక వంచు. నీకు ఎవ్వడు తోడు రాడు, నువ్వు ఒక్కని అనుభవించాలి ఆ వేదన. అర్థమవుతుందా? మొన్న గుడ్ ఫ్రైడేకు అన్న మనకు ఫ్లెక్స్లు కొట్టించండి, నేను ఒక్కనైనా వేసేస్తున్నాడు. నాకు ఫ్యూచర్ బాగా తెలుసు, మాటల మట్టుకు ప్రాక్టికల్గా సాధ్యం ఉండదు, వద్దు అని చెప్పాను. నాకు తెలుసు అన్న, దయచేసి వద్దు. నేను ఏదైతే బలంగా చేస్తానో, ఎవరు రాకుండా ఒంటరిగా అయినా సరే దీన్ని జయిస్తాను అనుకుంటానో దాన్ని ఖచ్చితంగా చేస్తాను. ఎవరు రారు, మరలా చెప్తాను, నీకోసం ప్రార్థన చేసేవారు కూడా ఉండరు. నువ్వు ఎదుర్కొంటా అంటేనే అది చేయగలవా? చేయగలను, నాకు తెలుసు, దయచేసి ఓపిక పట్టు అని పాపం విశ్వాసం చెందాడు, తెచ్చారు. దాని ద్వారా మనం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. అర్థమవుతుందా? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సోదరులారా, మనం ఇవి చేద్దాం, చర్చకు రండి. మీ విశ్వాసం చచ్చిపోయింది. రామగుండంలో అబ్బాయి చేసింది ఎంత పొరపాటు, మీరు కూడా చేస్తుంది అంతే పొరపాటు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? వాడు బయటపడ్డాడు, మనం బయటపడలేదు, అంతే తేడా. అంతే కదండి తేడా, అంతే కదా తేడా. ఆలోచించండి. నువ్వు ఏదైనా చెయ్యి క్రీస్తు కొరకు, అది నష్టము ఫస్ట్ ముందే ఊహించు. ఇలా నష్టం జరుగుతుంది, ఇలా జరుగుతుంది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి నేను, ఎలా భరించాలి నేను? అంతే కదా. పౌలు గారు ఎందుకు అలా వేశారంటే, నా కొరకు బంధకములు కాచుకుని ఉన్నవి అని ఫస్ట్ తెలుసు, దాన్ని గ్రహించాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో దాన్ని అంగీకరించాడు. ఖచ్చితంగా అది నేను చేయగలను దేవుడా, మీరున్నారు, నేను ఖచ్చితంగా చేయగలను, నేను చేస్తాను అని ముందుకెళ్ళాడండి ఆయన. మిమ్మల్ని అలా చేయమని మనం అనట్లేదండి. నువ్వు చేస్తున్న సువార్త వెనుక నీకున్న నమ్మకం ఏంటి? రేపు ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురైతాయి. ఎందుకంటే సువార్త చేసిన వారికి ఎదురవుతాయి. నాకెందుకు ఎదురైతాయి చెప్పు? నాకెందుకు ఎదురైతాయి? నాకు ఎదురు కావు. ఎదురైనప్పుడు నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మరలా ఇది నాకు తెలియదండి, ఈ చిల్లర మాటలు మాట్లాడద్దు, పిచ్చది. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది క్రైస్తవ్యానికి, యేసు ప్రభుకు. ఏమండి, చాలా చాలా బాధాకరం అనిపించింది. వాడు నీ చేత పత్రిక చింపిస్తున్నాడని గుర్తుపెట్టుకో. వాడు చింపితే ఏదో క్రైమ్ అనే కదా నీతో చింపిస్తున్నాడు, గది కూడా నీకు అర్థమవుతలేదా? వాడు చింపితే క్రైమ్ అవుతుందని నీతో చింపమన్నాడు, అది కూడా నీకు అర్థమవుతలేదా? ఒక దెబ్బ పడడానికి గంత ఓపికెళ్ళింది ఎందుకయ్యా నీకు? ఎంత ఓపికెళ్ళింది ఎందుకు అంత ఓపికలేంది? కొందరు ఇంటి అక్కడ ప్రార్థన పెట్టండి నేడా, నీకు ముందే తెలుసురా, నాకు భవిష్యత్తు కూడా తెలుసు. అర్థమవుతుందా లేదా?
ఏడే మన ప్రొజెక్టర్ వేద్దాం, నీకు అంత మట్టికే తెలుసు. ఆ తర్వాత రాబోతున్న విపత్తు కూడా తెలుసు నాకు, అంత మట్టికే తెలుసు మనకు. ఆ తర్వాత రాబోతున్న విపత్తును ఎలా ఎదుర్కోవాలో తెలుసా, ఎలా స్ట్రగుల్ కావాలో తెలుసా, ఎన్ని పెయిన్స్ ఉంటాయో తెలుసా. చివరికి ఐఎమ్ సారీ అంటే పంచదెక్కడి చెప్పు, పొరపాటు అయిందండి, అయిపోయి ఒడిచిపోయా కథ. అలాగని మనం వాళ్ళ విశ్వాసాన్నో వాళ్ళ దేవదేవుల్లో తిట్టడం మన సువార్త కదండి. మనది ప్రకటిస్తుంది లీగల్గా కరెక్టేనా, లీగల్గా కరెక్టే. మరి దీనివల్ల వచ్చే శ్రమలు ఏంటి, ఎదుర్కోవాలి కదా మరి మనం. దీనివల్ల శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, దెబ్బలు వస్తాయి. అలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాలి. అన్నీ మానసికంగా సిద్ధపడిన తర్వాతనే ముందుకెళ్తాం. అలా వచ్చినప్పుడు సారీ, తప్పైంది, క్షమించండి, మళ్ళీ ఎప్పుడు ముట్టం అని ఇంకేదో చేసి వస్తే ఎందుకు, పోవడం ఎందుకు, చేయడం ఎందుకు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అసలు ఏంటి నీతి అంటే ఒకటి, అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి. ఏ విషయంలో నమ్మాడు? మృతులను సైతము లేపుటకు శక్తివంతుడు నా దేవుడు, అందుకే నా కుమారుని ఇలా చేస్తున్నాను. దయ్యములు దేవుని నమ్ముతున్నాయి, ఆయన ఒక్కడే మన తండ్రి దేవుడు, ఆయన దేవుడు అని తెలిసిన తర్వాత, సర్వశక్తులను తెలిసిన తర్వాత, శిక్షిస్తాడని తెలిసిన తర్వాత కూడా మార్పేది. మనం కూడా ఎలా ఉన్నా చెప్పండి ఒకసారి. మనం కూడా యేసుప్రభు నమ్ముకున్నాం, ప్రభువాన్ని నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, పునరుత్థానం నమ్ముతున్నాం. కానీ మన నమ్మకం అబ్రహాం పోలిన నమ్మకమేనా? అయితే కొన్ని మాటలు మీరు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి. ఎవరు చెప్తున్నాడని? విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందారు, సింహము నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ ద్వారాను తప్పించుకొనిరి. ఎవరండి వీళ్ళంతా? విశ్వాసం ద్వారా. పాత నిబంధన సంఘాన్ని చెప్తున్న భక్తులు వీళ్ళంతా. వాళ్ళు ఏం చేశారంటే సింహాల నోళ్లను మూశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే డానియల్. మనందరికీ తెలుసు కదా, ఆయన సింహాల బోన్లోకి వెళ్ళడం, సింహాల నోళ్ళు మోయబడడం. ఆయన ప్రార్థన ఏం చేశాడంటే, దేవుడా, అవును నా దేవుడు కాపాడు శక్తివంతుడు, సింహాల బోనులో వేసి నన్ను కాపాడగలడు, అందుకే నేను ప్రార్థన చేయగలను. చేశాడు ప్రార్థన, చెయ్యకు అని నిబంధన ఉన్నా చేశాడు. నా దేవుడు నన్ను సింహాల బోన్లు వేసినా కాపాడగలడు. నిజంగా దేవుడు తన దూతను పంపించాడు, కాపాడాడు, దాని శక్తిని తెలుసుకున్నాడు. కానీ కొత్త నిబంధన సంఘం అలా కాదు. నీరో కాలంలో క్రైస్తవులందరూ ఒక గ్రౌండ్లో విడిచిపెట్టి వారి మధ్యలోకి సింహాసనం విడిచిపెట్టారు, సింహాలను. కొత్త నిబంధన సంఘం గురించి చెప్తున్నాను నేను మరలా. వాళ్ళు అలా కదండి. కొత్త నిబంధన సంఘం దేవుడా సింహాల నోరును మూయండి అని ప్రార్థన చేయలేదు, సింహాలకు బలైపోయిన ఆ ప్రార్థన మారలేదు. అదే చెప్తున్నాడు ఆయన. మోసిరి, అగ్ని బలమును చల్లార్చరి. 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన దారిని పొందగోరి విడుదల పొందగోరి యాతన పెట్టబడిరి. ఎవరు? కొంతమంది ఉన్నారంట, వాళ్ళెవరు? మరీ శ్రేష్టమైనది మనకు కావాలి అని ఇంకో 40వ వచనం చెప్తున్నాడు పౌలు గారు. చూడండి, దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను. ఇగో ఈ మరీ శ్రేష్టమైన దాని కొరకు ఆశించేది కొత్త నిబంధన సంఘం అండి. మరి పాత నిబంధన సంఘం యుద్ధాలు చేసింది. ఏంటంటే దానియేలు గారు సింహాలను మూశారు, కానీ కొత్త నిబంధన సంఘం సింహాలకు బలైపోయింది. దేనివల్ల? క్రీస్తు నిమిత్తం సుమా. దేవుడా దానియేలును కాపాడిన దేవుడా మమ్మల్ని కాపాడలేవా అనలేదు. ఎందుకంటే మాకు మరీ శ్రేష్టమైనది కావాలి. వాళ్ళ విశ్వాసం అండి, అది కొత్త నిబంధన విశ్వాసం. సింహాల నోళ్ళను మూసిమని చెప్పేది కాదు. నేను క్రీస్తు కొరకు బ్రతికితే సింహాల బోన్లు వేస్తారు, దేవుడు కాపాడతారని కాదు, దానికి బలైనా పర్వాలేదు అనే నమ్మకం. అక్కడ మీరు ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో వేస్తాం, అగ్ని ద్వారాను చల్లార్చిరి. నిజంగా అగ్నిగుండంలో వేశారు, అగ్ని వారిని కాల్చలేదు. కానీ కొత్త నిబంధన సంఘం నీరో చక్రవర్తి కాలంలో మీరు క్రీస్తుని గురించి ప్రార్థన చేసినా, క్రీస్తు గురించి చెప్పబడితే దహించబడతారని వార్నింగ్ వచ్చింది. అయినా వాళ్ళు క్రీస్తుని గురించి ప్రార్థన చేశారు, వారిని కాల్చేశారు. మన శద్రకు మేషకు అబగ్నిను కాపాడిన దేవుడా మా కోసం రాని మొరపెట్టలేదండి, ఆ అగ్నికి ఆహుతయ్యారు. తెలుసు వాళ్ళకి. ప్రకటిస్తే ఇలా జరుగుతుందని తెలిసి పూర్ణమైన ఆరోగ్యకరమైన స్థితిలో ఉండేవారు అలా చేశారు. ఎందుకంటే ఇది కొత్త నిబంధనమ్మా, ఇది కొత్త నిబంధన. నువ్వు ఏం చేస్తావో నీకు పూర్ణమైన మనసుండే చేయాలి. నువ్వు అన్ని లెక్కలకు తీసుకొనే ముందడుగు వేయాలి. అందుకే నేను బాప్తీసం చేసేటప్పుడు కూడా ఎంత బాగా అడుగుతారు, ఇన్ని చేస్తారంటే ఎందుకో బాప్తీసం తీసుకున్నప్పుడు ఎవడు స్పృహ ఉండదేమో అనిపిస్తుంది నాకు. చేస్తావా? చేస్తాను. మా తర్వాత ఏమైంది? నాకు లేదు, నీకు లేదు, అన్నీ ఉత్తుత్తేదంతా.
నమ్మకం లేదు పెద్దగా మన బాధ్యతల పైన. ఏమంటే చూడండి అక్కడ ఏమంటున్నారు చూడండి, మరీ కొందరైతే మరీ శ్రేష్టమైన దారిని మరీ శ్రేష్టమైన పొందగోరి యాతన పెట్టబడిరి. ఏమండి మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గుర్ర చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపొండి హింస పొందుచు అడవులలోను కొండలలోను గృహలలోను సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోక్యము యోగ్యమైనది కాదు. చూసారా వీళ్ళంతా ఎవరు? మరి వాళ్ళే తప్పించుకున్నారు కదా ఖడ్గ ద్వారాలు. మరి మీరెందుకు ఖడ్గం చేత చంపబడుతున్నారు? వాళ్ళు యుద్ధం చేసి జయించారు కదా, మీరెందుకు యుద్ధంలో చచ్చిపోతున్నారు? మేము మరీ శ్రేష్టమైన దాన్ని. వారు అన్యుల శైలను పాలదోరారు, మీరెందుకు అన్యుల కోసం ప్రార్థన చేస్తున్నారు? అవును, మేము నూతన నిబంధన సంఘం. అర్థమవుతుందా మీకు? కాబట్టి మరీ శ్రేష్టమైన దాని కొరకు మనం ఆశిస్తున్నాం. క్రీస్తులోనికి వచ్చావంటే జ్ఞాపకం పెట్టుకో, లాభం అనేది తక్కువ, నష్టపోయేదే ఎక్కువ. కాంప్రమైజ్ అయితే అన్ని లాభాలే. ఏమండి నేను సువార్త ప్రకటించడానికి వెళుతున్నాను, గుడ్, తప్పేం కాదు. సువార్త ప్రకటించిన తర్వాత ఎన్ని వస్తాయో ముందు ఊహించు. ప్రయాణంలో దేవుడు కాపాడుతాడు. శృతి మించిన భక్తి వద్దు బిడ్డ. ఒకవేళ ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగినా దాన్ని ఎలా ఎదుర్కొంటావో నువ్వే స్పృహ కలిగి ఫస్ట్. దేవుడు దేవుడు ఉన్నాడయ్యా. ఆయన ఎందుకు కాపాడరు చెప్పు? ఆయన ఉన్నారు. లేదండి నేను దేవుని కొరకు త్యాగం చేస్తాను, అప్పుల పాలైపోతామేమో, జాగ్రత్త. అప్పైనా సరే దాన్ని ఎలా జయించాలి, ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. నేను ఇలా అనుకోలేదండి. దేవుని కొరకు ఏదో ఇచ్చావు, ఆ తర్వాత ఏదో వ్యాపారం పెట్టుకుంటావు అనుకుంటావు, ఇది సక్సెస్ అవుతాం అనుకుంటావు, ఇది కూడా ఫెయిల్ అవుతుంది. అయ్యో అది సక్సెస్ అయితే బాగుండు, అది ఫెయిల్ అవుతుందనే నువ్వు దేవుని కోసం ఇవ్వు. మరి ఇస్తాడా దేవుడు? నేను ఇస్తాడని చెప్పట్లేదండి, నేను ఇస్తాడని చెప్పట్లేదు, కుమ్మరిస్తాడని చెప్పట్లేదు, ఆకాశపు తూములు ఇస్తాడని చెప్పట్లేదు. ఏమో ఆయన మనం అంచనా వేయలేం, ఇవ్వగలడు, ఇవ్వలేడు. కానీ ఫస్ట్ అయితే నువ్వు మానసికంగా ఉండవలసింది ఏంటంటే, నా దేవుని కోసం ఇది నేను చేయడానికని సిద్ధం అని అనుకుంటే దానికి రెట్టింపు 100 రెట్లు ఇవ్వగలడని బైబిల్ రాయబడింది. నీకైనా ఇస్తాడు, నీ రాబోతున్న తరానికైనా ఇస్తాడు. ఆయన ఎవ్వని రుణంలో ఉండడు, ఆయన మంచోడు. నేనుంటాను, మీరుంటారు రుణాలలో. ఇక్కడ కొంత టైం అడుగుతాం మనం, ఆయన అలా అడగడు. నువ్వు ఇచ్చిన దానికంటే 100 రెట్లు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం పెట్టుకోండి, మన నమ్మకం అబ్రహాము నమ్మకమేనా? మన నమ్మకం అబ్రహాము నమ్మకమేనా? దెయ్యముల నమ్మకమా? అసలు మన నమ్మకం ఎవరిని పోలిన నమ్మకంలాగా ఉంది? ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ఏమండి మన దేవుడు న్యాయవంతుడు, నీతివంతుడు. మనం భరించిన దానికంటే ఎక్కువ రానివ్వడు. కాకపోతే మనం మానసికంగా, బలంగా, ఆత్మీయంగా సిద్ధపడి కలిగి ఉండాలి. నేను శోధనను ఎదుర్కొనలేదు, నిజంగా నువ్వు శోధనను ఎదుర్కొనలేవు కదా, అయితే శోధనలో ప్రవేశించకుంటున్నట్టు ప్రార్థన చేసుకో. నేను చెయ్యను, మరి చెయ్యనప్పుడు శోధన ఎలా చేయిస్తావు చెప్పు? నేను నరకాన్ని భరించలేనప్పుడు మరలా చెప్తున్నాను, దేవుని యందు భయభక్తులు కలిగి భక్తిగా ఉండడం నేర్చుకో. నేను క్రీస్తునితో ఒక మాట అంటే నేను భరించలేనప్పుడు జాగ్రత్తగా నీ భక్తిని కొనసాగించు. ఏమండి అంత మన చేతిలో ఉందండి. శృతి మించిన ఆలోచన ఎప్పుడు చేయకూడదు. ఆ తర్వాత ఒకవేళ మనం నాగడి పైన చెయ్యి వేసాం అనుకోండి, ఇక తిరిగి ఉండకూడదు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు, అది ఖచ్చితంగా నమ్మకమే, అది నీతి. మరి దెయ్యములు నమ్మాయి, అది నమ్మకం కిందికి రాదు. కాబట్టి అవి దెయ్యములే, నిత్యాగ్నికి వెళ్ళడం, వాటికి పనిష్మెంట్ కరెక్టే. మరి మన నమ్మకం ఎలా ఉంది? మరి కాబట్టి క్రీస్తును మనం నమ్ముతున్నాం, అబ్రహాం కంటే గొప్ప. ఆయన ఛాయను నమ్మాడు, మన నిజాన్ని నమ్ముతున్నాం, నిజ స్వరూపాన్ని నమ్ముతున్నాం, యేసుక్రీస్తుని నమ్ముతున్నాం. అబ్రహాం కంటే ఇంకా మనం ముందుండాలి. కాబట్టి ఇంత గొప్ప నమ్మకం ఉంది. మన ప్రభువు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనలాంటి బలహీనులకు, మనలాంటి అసమర్థులకు ఆయన సహాయం చేయగల సమర్థుడు. మనలాంటి బలహీనమైన వారిని బలపరచుటకు ఆయన న్యాయస్థుడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన పేరు చెప్పుకొని, ఆయన పేరు చెప్పుకొని ఆయన నమ్మి మనం నష్టపోతుంటే నవ్వడానికి, వికటహాసం చేయడానికి ఆయన వేరే కాదండి, ఆయన మన దేవుడు. అలాంటి శ్రమలకు మనకు అప్పగించాడు. కాకపోతే అలాంటి వచ్చినా నేను ఎదుర్కోగలను అని మానసికంగా నువ్వు సిద్ధపడి ఉన్నప్పుడు, మరలా చెప్తున్నాను, ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నువ్వు కోల్పోయింది నీకైనా రాబోతున్న తరానికైనా ఆయన ఖచ్చితంగా వడ్డీతో సహా తిరిగిస్తారు. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అబ్రహాం దేవుని నమ్మాడా అండి? దేవుని స్తోత్రం.
అబ్రహాం దేవుని నమ్మారా? ఎలా? ఏ విషయంలో? తన కుమారుణ్ణి అర్పించాడా లేదా? ఎందుకు? ఆయన మృతులను సైతం తిరిగి లేపుటకు శక్తివంతుడు అనే నమ్మకమే ఆ పని చేయించింది. మరి ఇప్పుడు మన పిల్లల్ని దేవుడు అర్పించమని చెప్పట్లేదు. మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తివంతుడు గనుకనే నేను దేవునికి అర్పించుకుంటున్నాను. దాని పేరే క్రైస్తవుడిగా కొన్ని కోల్పోవలసి ఉంటుంది. మన మాట, మన భోజనం, మన బట్ట, మన భక్తి, ఇవన్నీ మన లైఫ్ని కొన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇతరుల వల్ల మనకు నోరుంది కానీ ముసలమ్మ ముచ్చట్లు, కుళ్ళు జోకులు, కుళ్ళు స్నేహాలు, లోకంతో స్నేహాలు చేయకూడదు కదా. అదే కదా అర్పించుకోవడం అంటే. మన కోరికను ప్రభు దగ్గర అర్పించుకోవడం అంటే. మనకు ఫోన్ ఉంది, మిగతా వారికి ఫోన్ ఉంది, కానీ మన ఫోన్ కూడా కొన్ని అర్పణ చేసుకోవాలి కదా. ఫోన్లో ఏదేది ఉంటాయో మనందరికీ కొట్టిన పిండి. కానీ జాగ్రత్త, ఏమండి, మనకు బట్టలు ఉన్నాయి, మనకు వేషధారణ ఉంది, మనము ఇతరుల కన్నా బాగా ఉండగలం. కానీ నువ్వు క్రైస్తవుడు అనే సంగతి మర్చిపోకు. ఎందుకంటే నీ కోరికను నువ్వు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభు దగ్గర. ఇదేరా నేను నీతిమంతులు చేసేది, ఇదే అమ్మ నేను నీతిమంతులను చేసేది. అవకాశం ఉంది, కానీ నా ప్రభు కొరకు నేను చేయలేను. అనేక విషయాలు యందు మనం మాదిరికరంగా ప్రభు మెచ్చే విధంగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. ఇది మంచిది. ఆ క్రియలే, ఆ ప్రవర్తనే, ఆ నమ్మకమే మనని నీతిమంతులుగా తయారు చేస్తుంది. లేకపోతే మన నమ్మకం దెయ్యంలో నమ్మకం వంటిది అవుతుందేమో. ఒకసారి ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం.